కారు కార్ఖానకు పోయింది, ఇక తుక్కు కింద అమ్మాల్సిందే. కేసీఆర్ పని అయిపోయింది. 15 ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ, వచ్చే పంటకు 500 బోనస్. మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఉరికించి కొడతా, జాగ్రత్త. మెదక్ కార్నర్ మీటింగ్ లో రేవంత్ హెచ్చరిక. బలహీన వర్గాల బిడ్డ నీలం మధును గెలిపించాలని పిలుపు. కారు కార్ఖానకు పోయిందని కారును తుక్కు కింద అమ్మాల్సిందేనని బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. అయితే కేసీఆర్ పని, గులాబీ పార్టీ పని అయిపోయిందని సెటైర్లు వేశారు. శనివారం మెదక్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్లపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని పిట్టల ద్వారా కేసీఆర్ అంటుండు. అదేమైనా నువ్వు తాగే ఫుల్ బాటిలా అయిపోవడానికి ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి. హై టెన్షన్ కరెంట్ వైర్ బిడ్డ, టచ్ చేసి చూడు మాడి మసైపోతావు అని చెప్పేసి హెచ్చరించిండు. కారు కార్ఖానా గట్టిగానే